పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరుల బెయిల్ రద్దు చేసింది. గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. 2 వారాల్లో సరెండర్ కావాలంటూ ఆదేశించింది. పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు సోదరులను మే 26న హత్య చేశారు దుండగులు. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరుల బెయిల్ను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేసింది సుప్రీంకోర్టు. 2 వారాల్లో సరెండర్ కావాలని ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సుప్రీంకోర్టు ఏమని ఆదేశించింది ఈ కేసుకు సంబంధించి? ఈరోజు సుప్రీంకోర్టులో పిన్నెల్లి సోదరులకు గతంలో ఇచ్చినటువంటి బెయిల్ పైన విచారణ జరిగింది. అయితే జంట హత్యల కేసులో ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులను, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిలను అరెస్ట్ చేసి వాళ్ళను కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయడం వల్ల మాత్రమే ఈ హత్యల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు తెలుస్తాయంటూ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అయితే గతంలో కూడా ఈ వాదనలు వినిపించినప్పటికీ ఈ రోజు పిన్నెల్లి సోదరులు చేసినటువంటి రిజైనర్ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందలేదు. పైగా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది, కస్టోడియల్ ఇంట్రాగేషన్ కూడా అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దానికి అనుగుణంగానే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేసినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యంగా జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి హత్య కేసుకు సంబంధించి సెప్టెంబర్ 4న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో A67లుగా పిన్నెల్లి సోదరులు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పిన్నెల్లి సోదరులను ఈ కేసులో ముద్దాయిగా చేర్చారు పోలీసులు. సో దానికి అనుగుణంగానే అయితే ఎప్పుడైతే బెయిల్ రద్దు చేశారో ఆ వెంటనే పిన్నెల్లి సోదరుల తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ తమకు సరెండర్ అవ్వడానికి 2 వారాల గడువు కావాలని కోరారు. దాంతో సుప్రీంకోర్టు ధర్మాసనం 2 వారాల గడువు కూడా ఇచ్చింది. సో 2 వారాల్లోగా పిన్నెల్లి సోదరులు పోలీసుల ముందు సరెండర్ కావాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.